శ్రీరామ్, అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఇవాళ నేను అమ్మవారికి బెల్లం పరవన్నం చేద్దామని 3 పిడికిళ్ళు బియ్యం వేసి అవి కడిగి ఇందులో ఆవు నెయ్యి వేసాను. ఇప్పుడు ఆవు పాలు వేసి దీన్ని నేను కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటాను. నాకు పాలు దొరకలేదు, అందుకని నేను ప్యాకెట్ పాలు తీసుకున్నాను. అయితే ఇవాళ నేను పూజకి సంబంధించి నేను ఏంటి చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అన్నీ వివరంగా మీకు చూపిస్తాను. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేనేం చేశాను అన్నది కూడా మీకు పూర్తిగా తెలుస్తుంది. నేను కుక్కర్లో పెట్టేశాను. ఇది నేను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేస్తాను. ఇది వడపప్పుకి నీళ్లు పోసి నానబెడుతున్నాను. ఇది పానకానికి నీళ్లు పోసాను. కొత్త బెల్లం తెప్పించాను. ఇది ఇప్పుడు మనం పరవన్నంలోకి పానకంలోకి అమ్మవారికి బెల్లం పానకం ఇష్టం కాబట్టి బెల్లం తరుగుతున్నాను. మనం పానకంలో సరిపడా బెల్లం వేసుకుందాం. ఎక్కువ చేయట్లేదండి, కొంచెం చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం సరిపోతుంది. వేస్ట్ కూడా చేయకూడదండి, అమ్మవారికి ఇష్టం ఉండదు వేస్ట్ చేస్తే. అందుకని చెప్పి ఇది వేసాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని పరమణంలోకి సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒక జాజికాయని నేను పొడి చేసుకుంటాను. అలాగని పువ్వు అండి, ఇది కూడా నేను పొడి చేసుకుంటాను. ఇలా చక్కగా అంతా పొడి చేసుకోవాలండి. ఇది నేను జగన్నాథంలో కొన్నానండి. ఎందుకంటే కర్రవి పూర్వకాలం నుంచి కర్రవే వాడేవాళ్ళండి. అందుకని నాకు సరదా వేసి నేను ఇది కొనుక్కున్నాను. చూసారా, ఇలాగ పొడి చేసేసాను. ఇది పక్కన పెట్టుకుందాం. మర్చిపోయానండి, ఇది పచ్చకర్పూరం. ఇది కూడా కొద్దిగా నేను పొడి చేస్తున్నాను. ఇది కూడా ఇందులో వేసాను. చూసినారా, ఈ పచ్చకర్పూరం కూడా ఇందులో వేసి పొడి చేసుకుంటున్నాను. కుక్కర్ విజిల్స్ వచ్చాయి, ఆపేద్దాం. ఇప్పుడు మనం పసుపు ఇందులో వేసుకుందాం. కొంచెం ఎక్కువే వేసుకుందాం. వేసుకుని ఈ పునుగు జవ్వాది అన్నీ మనం పచ్చకర్పూరం అన్నీ మిక్సీ చేసాం కదా అండి, ఇవి చక్కగా దీంట్లో కలిపేసుకుందాం. కొంచెం ఉంచాను, అదేమో కుంకుమలో కలుపుదాం. ఇది జవ్వాది పౌడర్ అండి, పూజా స్టోర్లో దొరుకుతుంది. ఇది కూడా నేను ఇందులో వేస్తున్నాను. వేసి ఇంకొంచెం నీళ్లు వేసి దీన్ని కలుపుతాను. ఇవి ఈ కుండలు ఎందుకు తెప్పించానంటే, ఒకటి మనం పెరుగు పోసి ఇది దానం ఇవ్వడానికని తెప్పించానండి. ఒకటైతే పెరుగు దానం ఇవ్వడానికి. ఇవాళ బంగారం కొనుక్కోవడం కాదండి, మనం చేసిన దానం అక్షయం అవుతుందన్నమాట. అందుకోసమని మనం దానం చెయ్యాలి. అందులోకి సుమంగళీలైతే మటుకి తప్పనిసరిగా ఆ పసుపు కుంకుమ, ముత్తైదువుకి కావాల్సిన అన్ని సామాన్లు, గోరింటాకు, పసుపు కుంకుమ, నల్లపూసలు, గాజులు అన్నీ కూడా మనం దానం ఇచ్చుకోవాలండి. ఇవి ఒకటి పెరుగుకి, ఒకటి ఉదకదానానికి, సారీ మీకు కనబట్టలేదు, ఒకటి ఉదకదానానికి, ఒకటి పాలు దానానికి, ఒకటి పెరుగు దానానికి, ఒకటి అక్షయ పాత్ర కింద ఇంట్లో పెట్టుకుందికి. ఇప్పుడు ఈ కుంకంలో మనం ఉంచిన ఈ పొడి వేస్తున్నానండి. ఈ పొడి వేసి దీన్ని మనం అమ్మవారికి సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టం. అందుకని మనం కంపల్సరిగా సుగంధ ద్రవ్యాలతోని అమ్మవారికి చేస్తే మనకి తరగలేని అష్టైశ్వర్యాలు, ఇష్ట సంపదలు, ఆరోగ్యం చేకూరుస్తుంది. ఇలా బొట్లు పెట్టుకోవాలి. ఇలాగా అన్నిటికీ మనం బొట్లు పెట్టేసుకుందాం. సరిగా నేను పెట్టడం కనబడినట్టుగా లేదు, అందుకు ఇలా పెడుతున్నాను.
ఇది అక్షయ పాత్రకి ఉంచానండి. దీంట్లో ఏం వేస్తానో మీకు చూపిస్తాను. పెసరపప్పు నానిపోయింది. దీంట్లో మనం నీళ్లు తీసేద్దాం. కడిగేసి నీళ్ళు తీసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో చిన్న బెల్లం ముక్క పెడదాం నైవేద్యానికి. ఈరోజు నేను ముత్తైదువులకి ఇవ్వడానికి బ్లౌజ్ పీసు, అద్దం, పన్ని, నల్లపూసలు, కుంకం బరిన, తర్వాత కోను, కాటుక, ఇంకా పసుపు కుంకం పెట్టాలి. సారీ, అది కూడా పెడతాను. అన్నిట్లో కూడా ఇలాగే ముగ్గురు ముత్తైదువులను పిలుచుకున్నాను. వాళ్ళకి ఇవ్వడానికి ఇలా పెట్టుకున్నాను. పసుపు కుంకాలు కూడా ఇలా ముగ్గురికి పెట్టుకున్నాను. ఇలాగా పసుపు కుంకంతో పాటు పసుపు కొమ్ములు కూడా పెట్టుకున్నానండి. చూస్తున్నారా? పసుపు కొమ్ములు కూడా ఇలాగా పెట్టుకున్నాను. ఇలా తాంబూలాలు కూడా అమర్చుకున్నాను. చూస్తున్నారు కదా? ఇప్పుడు మా తోటలో పూసిన పువ్వులతో పూజ చేసుకుంటున్నాను. సంపెంగ పూలు, అలాగనే తమలపాకులు కూడా మా తోటలో వచ్చినవే. మందారాలు, రకరకాల మందారాలన్నీ మా తోటలో వచ్చినవే. ఇంకా మారేడు దళాలు అవి కొయ్యాలి, అవి కూడా కోస్తాను. ఇప్పుడు పరవన్నాన్ని ఇలాగ మళ్ళీ మనం కుక్కర్లో నుంచి తీసేసి ఒక్కసారి ఉడకబెడుతున్నాను. ఈ ఉడుకుతున్నప్పుడే యాలక పళ్ళు కూడా పొడి చేసి అట్టే పెట్టుకుంటానండి నేను. అది వేసుకుంటున్నాను. అయిపోవచ్చింది. ఇప్పుడు పరవన్నం ఉడికిపోయింది, కట్టేస్తున్నాను. ఒక్కసారి చల్లారేక మనం ఈ బెల్లాన్ని వేసేద్దామండి. అంటే కొన్ని బెల్లాలు మంచివి కాక విరిగిపోతూ ఉంటుందన్నమాట, అందుకోసమని. ఇప్పుడు మనం బెల్లం దీంట్లో వేసేసుకుందాం. బెల్లం పరవన్నమే అమ్మవారికి ఇష్టం కదా, అందుకు నేను బెల్లం పరవన్నమే చేస్తున్నానండి. అది కలపకుండా అలా ఉంచేస్తే విరగదనమాట. ఆ వేడికది అలాగ బెల్లం కరిగిపోతుంది. సన్నగా తరిగేసాం కదా. ఈ పానకంలో కూడా కొంచెం యాలక పొడి వేశాను. దక్షిణ పెట్టడం మర్చిపోయాను. ఇప్పుడు దక్షిణ కూడా పెట్టుకున్నాను. ఈ పాత్ర మీద శ్రీ అని రాసి దీన్ని ఒక పీట మీద మనం పెట్టుకోవాలి. పెట్టుకుని ముందుగా మనం ఒక పసుపు గవ్వ వెయ్యాలి. తర్వాత గోమతి చక్రం వెయ్యాలి. తర్వాత 1 రూపాయి కాసు వెయ్యాలి. ఒక ముత్యము, ఒక నల్లపూస, ఒక గులివింద గింజ వెయ్యాలి. ఇవి అన్నీ వేసి దీని మీద మనం ఒక ఎర్రటి గుడ్డ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇది మూసి దీని మీద ఒక పువ్వు పెట్టుకోవాలి. ఒక పువ్వు పెట్టుకుని ఒక పక్కగా కళ్ళులు ఉప్పు అంటాం కదా, ఆ ఉప్పు వెయ్యాలి. ఆ ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీని మీద ఒక 111 రూపాయలు పెట్టుకోవాలి. ఇలాగా 111 రూపాయలు పెట్టి దీని మీద పువ్వు పెట్టుకోవాలి. పువ్వు పెట్టుకుని, అమ్మా మహాలక్ష్మి తల్లి, ఇవాళ అక్షయ తృతీయ కాబట్టి మాకు అక్షయ పాత్రగా నిన్ను భావించి ఇది అక్షయం అవ్వాలని నిన్ను వేడుకుంటున్నాము తల్లి అని నమస్కారం చేసుకుని మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఇవాళ అక్షయ తృతీయ కదా, ఇవాళ మేము కారు తీసుకున్నామండి. అంటే మాది ఎట్టిగా ఉండేది, అది కొంచెం పెద్ద కారు అయిపోయిందని మేము ఇప్పుడు వ్యాగనార్, పూర్వం ఉండే కారే వ్యాగనార్ తీసుకున్నామన్నమాట. ఇప్పుడే వచ్చిందండి, మా మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఇగో చూడండి, కొత్త కారు అన్నమాట ఇది. ఇప్పుడే ఇంకా వచ్చింది కారు. ఇదంతా లోపల ఇలా ఉంటుంది. ఎట్టిగా అందరికీ తెలిసిన మోడలే, అందుకే నేను పెద్దగా చూపించట్లేదు. న్యూ వెర్షన్ అండి ఇది. ఇది మా కారు ఇప్పుడే వచ్చిందండి. అదే ఇప్పుడు మీకు చెప్పాను కదా, మా వారు శేషు అని ఇక్కడ మాకు బాగా పరిచయం. తన ద్వారానే మేము కార్లన్నీ కూడా తీసుకుంటాము. మాది
మాది మారుతి అండి. మా కార్లన్నీ కూడా మారుతిలోనే తీసుకుంటాం అన్నమాట మేము. అగో చెప్తున్నారు, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది వ్యాగనర్ విఎక్స్ఐ ఆటో గేర్. ఇందులోనే మనకి సెంట్రల్ లాకింగ్ అండ్ 4 doors పవర్ విండోస్, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్, ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ బ్రేకింగ్ సిస్టమ్ ఏబిఎస్, టీబీడీ విత్ బ్రేక్ అసిస్ట్, ఇవన్నీ ఇందులోనే వచ్చేస్తాయి ఫీచర్స్ అనేవి. మనకి ఇందులో కూడా మనకు వచ్చేసరికి ఆటో ఓఆర్ రిమ్స్ అది లోపల నుండి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లోపల ఉన్న గ్లాస్ ఓఆర్ అంటే అవుట్ సైడ్ రేర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది 5 seater. 1000 cc వస్తుంది సార్. 1000 cc వస్తుంది బండి. మనకి ఇందులోనే మొత్తం మ్యాక్సిమం ఫీచర్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఇప్పుడు ఇందులో వ్యాగనర్లో వచ్చేసరికి 2 engines ఉంటాయి. మనకి ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ వచ్చేసరికి 1000 cc వస్తుంది. అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ వచ్చేసరికి 1200 cc వస్తుంది. ఆటో గేర్ వస్తుంది. మనకి ఇది వచ్చేసరికి వ్యాగనర్ విఎక్స్ఐ ఆటో గేర్ 1000 cc బండి. ఇందులో మ్యాక్సిమం ఫీచర్స్ అన్నీ వచ్చేస్తాయి. పవర్ విండోస్ కానీ ఇవన్నీ అండ్ డక్ వస్తుంది. అండ్ 2 స్పీకర్స్ కూడా ఇందులో వస్తాయి. మనం బ్లూటూత్ ద్వారా కూడా అటాచ్ చేసుకోవచ్చు. కాదు సార్, మీరు బుక్ చేసుకున్నారు వచ్చేసరికి కంపెనీ ఇచ్చింది 25 ఇచ్చేది. మనకు ఆన్ రోడ్ వచ్చేసరికి 20 దాటే వస్తుంది. ఇది పార్సల్ ట్రే అంటారు. దీని మీద బొమ్మలు పెట్టుకోవడానికి, ఏదైనా చిన్న చిన్న లగేజ్ పెట్టుకోవడానికి పనికొస్తుంది. డిక్కీ బూట్ స్పేస్ వచ్చేసరికి 38 లీటర్స్ వస్తుంది. స్పేర్ వీల్ వస్తుంది. స్పేర్ వీల్ ఇక్కడ కూడా ఏం పెట్టుకోవాలి అంటే దీని మీద పెట్టుకోండి.
ఆవిడ వెళ్ళిపోయారా వెళ్ళిపోయింది. నీలిమ వెళ్ళిపోయిందా నా నీళ్ళు కూడా వెళ్ళిపోయింది. అక్కడ స్కూల్లో చేస్తుంది. నేను ఇది పాలు దానం పాలు దానం సరే ఉండండి అక్షంతలు ఇస్తాను కొంచెం ఉంచాను మీ దగ్గర రండి అది అక్కడ పెట్టేసి మీరు రండి నేను లేచిపోయినా మీరు కూర్చోండి రమ్మంటావా? ఉమ్. ఇది అయిపోయింది, ఇచ్చిన తర్వాత మీరు చెయ్యి వెయ్యాలి తీసు. చూస్తున్నారా ఈ విధంగా నేను ఇవాళ అక్షయ తృతీయ పూజ చేసుకున్నాను. నిన్న కమ్మలు కొనుక్కున్నాను. ఆ కమ్మలు అమ్మవారికి ఆభరణం కింద పెట్టుకున్నాను. అదే ఇవి కనబట్టలేదు చూస్తున్నాను, మీకు చూపిద్దామని. చూస్తున్నారా ఇవి కొనుక్కున్నానండి నేను, ఇవి పెట్టుకున్నాను. అలాగనే అంతా అక్షయ పాత్ర పెట్టుకున్నాను. వినాయకుడికి ముందు పూజ చేసుకున్నాను. తర్వాత ఆంజనేయ స్వామికి సూర్యదేవుడికి పూజ చేసుకున్నాను. మహాలక్ష్మికి పూజ చేసుకున్నాను. అక్షయ పాత్రకు పూజ చేసుకున్నాను. సీతారామునికి పూజ చేసుకున్నాను. ఇకపోతే తాంబూలం సమర్పించుకున్నాను. వడపప్పు, పానకం, పరవన్నం, అరటిపండు నైవేద్యం పెట్టుకున్నానండి. ఇది ఇవాళ నా పూజ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నదే మన కాన్సెప్ట్ కదా అండి. సర్వే జనో సుఖినో భవంతు.